బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మేము కేవలం అధికారం కోసమే కాదు, ప్రజల కోసం కూడా మేము పనిచేసే పార్టీ మాది. మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది, అధికారంలో పాటు మీరు అవినీతి చేసేటువంటి పార్టీ మీది. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది. నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు. మీరు చెప్తున్నారు 100 సీట్లు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు, 15 సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు. మన ఒక మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు. వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు. బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది. నోరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు 100 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, 15 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి